అమ్మా రా బాబు, మల్లెపూలు ఇవ్వండి. మొట్టమొదటి నీ చేతితో బోణేసేస్తున్నావు. ఆ అమ్మవారి దయ వల్ల వ్యాపారం బాగా జరగాల. ఇదిగో తీసుకో. ఇదిగో భద్రయ్య, ఒకటి ఇవ్వయ్యా. త్వరగా ఒక టీ తీసుకురారా. ఏమయ్యా, నేనే ముందు అడిగాను, వెనకాల వచ్చిన వాళ్ళకి ఇవ్వడం న్యాయమా? దిగవయ్యా. సిప్పాయి డ్రెస్ వేసుకుంటే భయపడతా అనుకున్నావా? ఇదిగోండి. రే దున్నపోతు, తండ్రి లాంటి వాణ్ణి కాలితో తంతావరా? ధనవంతుడైనా పేదవాడైనా ఆకలి దప్పిక ఒక్కటేరా. కష్టించేవాడికే కడుపాకలు తెలుస్తుంది. ఇక పైనటువంటి పిచ్చి వేషాలు వేసావో నువ్వు ప్రాణాలతో ఉండవు. పోరా. పెద్దయ్య, బాగా అలసిపోయినట్టున్నారు. నేను డబ్బిస్తాను, టిఫిన్ చేసి వెళ్ళండి. నువ్వు చల్లగా ఉండు బాబు. పాడాలమ్మ పాడు, సిరులే పొంగేలా పాడు, మన గురజాడ శ్రీ శ్రీ రాసిన సూక్తులే పాడు. పాడాలమ్మ పాడు, సిరులే పొంగేలా పాడు, మన గురజాడ శ్రీ శ్రీ రాసిన సూక్తులే పాడు. నీతి నీకే ఉంది, శక్తి నీలో ఉంది, ఘన చరిత్ర నీది, వెలుగు చిమ్మే బాటే ఉంది. పాడాలమ్మ పాడు, సిరులే పొంగేలా పాడు, మన గురజాడ శ్రీ శ్రీ రాసిన సూక్తులే పాడు. సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడారు. మీ మేలు మరవనండి. మేలేముందమ్మా, నా డ్యూటీ చేశాను. ఆడ
పిల్ల తల్లిరా మనకే, ఆదుకుంటే చెల్లిరా నీకే. మనసనేది తరగని కలిమి, మనిషి కాదా జాతికి బలిని. పడతి నీకు పరమ పూజ్యం, ఆమె మాటకు ఆగులోకం. కాలం గతి నేడు ఏదైనా మనలో మర్యాద మారదురా. ఇంతే ఇది ఇంతే, ఇక ఇంతేరా ఈ జన్మంతా. పాడాలమ్మ పాడు, సిరులే పొంగేలా పాడు, మన గురజాడ శ్రీ రాసిన సూక్తులే పాడు. పాడాలమ్మ పాడు, సిరులే పొంగేలా పాడు, మన గురజాడ శ్రీ రాసిన సూక్తులే పాడు. తోటి వారికి మేలుని చెయ్యి, కష్టజీవి కడుపే నిండి తేరుకోని తినని తిండి. లంచం ఉంది తెరల వెనక, మోసం ఉంది కనుల వెనక. వంచనని పూట గెలవాలి, మంచిని ఊరంతా నిలపాలి. కానీ ముందంజ నీ వాళ్లే నిన్నే మెచ్చాలి. పాడాలమ్మ పాడు, సిరులే పొంగేలా పాడు, మన గురజాడ శ్రీ రాసిన సూక్తులే పాడు. పాడాలమ్మ పాడు, సిరులే పొంగేలా పాడు, మన గురజాడ శ్రీ రాసిన సూక్తులే పాడు. నీతి నీకే ఉంది, శక్తి నీలో ఉంది, ఘన చరిత్ర నీది, వెలుగు చిన్నే బాటే ఉంది. పాడాలమ్మ పాడు, సిరులే పొంగేలా పాడు, మన గురజాడ శ్రీ రాసిన సూక్తులే పాడు. పాడాలమ్మ పాడు, సిరులే పొంగేలా పాడు, మన గురజాడ శ్రీ రాసిన సూక్తులే పాడు. పాడాలమ్మ పాడు, సిరులే పొంగేలా పాడు, మన గురజాడ శ్రీ రాసిన సూక్తులే పాడు. ఏం కాంతయ్య, బావున్నావా? బావునా బాబు? ఏం పెద్దమ్మా, బావున్నావా? నమస్తే గురు. నమస్తే నమస్తే. ఏం పార్వతమ్మా, బావున్నావా? బాగున్నా బాబు. ఆ. అమ్మా అమ్మా, శ్యామలా అమ్మా. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమైంది నాన్నకి? చెప్పమ్మా. అమ్మా, చలాయ్ అమ్మా, 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 అయ్యో అమ్మా, ఎలా పోయారు అమ్మా? చెప్పమ్మా, ఈ ఘోరం ఎలా జరిగింది? అయ్యో అర్జున్, కృంగిపోయిన మనిషిని ఇంకా బాధ పెట్టద్దు. జరిగింది నేను చెప్తాను. రాయ్యా, చెప్తాను రా. అర్జున్, మీ నాన్నగారు తన పొలానికి నీళ్లు కావాలని ఇంకిన్ను ఈ తవ్వబోయారు. అప్పుడు గడ్డపార కాలికి అడ్డం పడి నూతిలో పడిపోయారు. తండ్రిని కాపాడబోయిన శ్యామల కూడా జారిపడింది. తవ్విన మట్టి పడి ఇద్దరూ చనిపోయారయ్యా.
చేస్తాం? విధిని ఎదిరించడం సాధ్యమా? జరిగిన దాన్ని తలుచుకొని నువ్వు బాధపడకుండా వేదన పడుతున్నటువంటి మీ అమ్మను కాస్త ఓదార్చు. వెళ్ళయ్యా. నాన్న, నిండుగా నూరేళ్ళు చల్లగా ఉండు. మనకున్నది ఒకే ఒక్క కొడుకు. మీకు ఆసరాగా వ్యవసాయ పనులు చూస్తాడనుకుంటే అనుకోకుండా వాడిని మిలిటరీ పంపుతారేమిటి? ఏయ్, అది తలుచుకుని నువ్వు గర్వపడాలి. వీడెవడు? ఈ పున్నయ్య చౌదరి కొడుకు. వీరుడుగానే ఉండాలి. ఈ దేశానికి నాగలి పట్టే రైతు, తుపాకీ పట్టే సిపాయి రెండు కళ్ళే. అందుకే మిలిటరీలో చేరుస్తున్నాను నా కొడుకుని. మీ పేరు తప్పకుండా నిలబెడతా. క్షేమంగా వెళ్ళిరా. చూడు శ్యామల, అమ్మని నాన్నని బాగా చూసుకో. నేను లీవ్లో రాగానే నీకు మంచి సంబంధం చూసి జామని పెళ్లి జరిపిస్తాను. పో అన్నయ్య. సిగ్గుపడుతాను చూడండి. వస్తాను చెల్లె, వస్తానా? అలాగే అమ్మా, వెళ్ళొస్తాను. వెళ్ళరా. మేజిమ్మడా, పగలు రాత్రి పాటుపడి పండించుకున్న పంటని ఇలా కారెక్కించి నాశనం చేసి పారేసరే. మీ కళ్ళల్లో పువ్వులు పడా. రెక్కలు ముక్కలయ్యేట్టు ఇంటిల్లి పాది కష్టపడి పండించుకున్నావే. పంట చేనులో ఎద్దు జొరబడి ధ్వంసం చేసినట్టు అన్యాయం చేసిపోతున్నారే. మా కడుపులు మండుతున్నట్టు వీళ్ళందరూ మంటల్లో మసైపోతారు. అన్నయ్య, ఏమిటి అన్యాయం? కష్టజీవుల శ్రమను నాశనం చేస్తున్నావే, ఇది నీకు న్యాయంగా ఉందా? కారు నా పక్కగా తోలు. నువ్వైనా చిన్న నీకు చెప్పన్నయ్యా. పొలము శ్రమ వాళ్ళదైనప్పటికీ అనుభవించేది మనమే కదా. అందులో కొంచెం చెడిపోతాయే. రై, నువ్వు తోలరా. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, ఏం మాట్లాడుకో. అన్నయ్య, కారు ఆపన్నయ్య. ఆపన్నయ్య. అన్నయ్య పిచ్చి వాళ్ళ డ్రైవ్ చేస్తున్నావే, పొరపాటున యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? ఇవాళ కారులో వెళ్తున్న మనం జీవితాంతం విలాసంగా జీవిస్తామని అనుకోవద్దు. కాలం మారొచ్చు, మనం ఒక రోజున నడి రోడ్లు నడిచే కర్మ పట్టొచ్చు. మైండ్ ఇట్. శాంతి, రా 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 రా. హాస్టల్ లైఫ్ ఎలా ఉంది? బాగుందా? అరే, ఏంటమ్మా అంత కోపంగా వెళ్తున్నావు? పాపం, కాయ కష్టం చేసి పండించుకుని ఎండబెట్టుకున్న ధాన్యం మీద కారు ఎక్కించి నాశనం చేసి వచ్చారు. దానికా ఇంత కోపం వచ్చింది? పిచ్చి తల్లి, పిచ్చి తల్లి. మనం అలా పొగరగా టీవీగా ఉంటేనే ఊరంతా మన గుప్పిట్లో ఉంటుందమ్మా. ఈ అరాచకాలు ఇలాగే సాగుతాయని ఆనందించకండి మీరు. వీటిని అంతం చేసేవాడు వచ్చాడు. వాడేవాడు? స్పీడ్ గా వచ్చే కారు వల్ల ప్రాణం పోతుందని తెలిసి కూడా ఎదురుగా వచ్చి నుంచున్నాడే ఈ ఊరు సిప్పాయి. అతని గురించే చెప్పాను. ఎవడు? ఆ సిపాయి గడా? వాడు దిక్కులేని కుక్క. అది వదిలేసి మరేదైనా మాట్లాడమ్మా. చెల్లా ఈ కారులో ఉన్నందువల్లే వాడిని వదిలేసి వచ్చాం. లేదంటే వాడిని అప్పుడే అక్కడే కారెక్కించి చంపేసేవాళ్ళం. ఆ దేవుడిచ్చిన ప్రాణాన్ని అంతం చేసే అధికారం ఎవరికీ లేదు. కొంచెం న్యాయ మార్గంలో నడవండి. ఏమిట్రా, కాలేజీ నుంచి రాగానే వేదాంతం మాట్లాడుతుంది? పల్లెటూరి చదువులు చాలంటే వినకుండా పట్టణానికి పంపారు. ఇప్పుడు మనకే పాఠాలు చెప్తుంది. మిఠాయి కావాలా? దగ్గరికి రండి. మిఠాయి 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 మిఠాయి, చక్కెర మిఠాయి. నా దగ్గర చక్కెర మిఠాయి కొనుక్కుని తింటే పళ్ళు లేని పిల్లలందరికీ పళ్ళు ముడుస్తాయి. మరి పళ్ళున్న వాళ్ళకి పళ్ళు పడతాయి. ఇది కూడా అడగలటాయా? ఊరికే అడిగారు. ఊరికి అడగడానికి ఇదేమన్నా అసెంబ్లీ అనుకున్నావటయ్యా? టీ కొట్టుకెళ్ళి నీ పని చూసుకో. పాలు లేవండి. అదిగో ఆ ఇంట్లో నరసమ్మని అడుగు, ఇస్తుంది. నరసమ్మనే? అవును. ఆవిడ ఈ మధ్య 2-3 బర్రెలు కొందరే. నాకు చెప్పలేదే. అవును, నువ్వు పెద్ద గవర్నర్వి, నీతో చెప్పుకోనాలా? పోవయ్యా. ఏంటి లాగే కొద్ది సాగుతుంది? లాగితే సాగేదే తీగ మిఠాయి, లాగినా సాగంది మిఠాయి.
అలాగా మిఠాయి 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 మిఠాయి. ఏయ్, మా నాన్న చూడయా. ఏమిటయ్యా నువ్వు ఒక్కడవే ఒంటరిగా వచ్చి మీ నాన్న చూడమంటావు? మీ నాన్న ఎక్కడ? కింద చూడయా. ఈయన కింద నిలబడ్డం కంటే నీ ఒళ్ళోనే కూర్చుండొచ్చు. ఎందుకు తెచ్చావు? వారం నుంచి నోరే తెరవలేదు. దానికి డాక్టర్ దగ్గరికి పో. పోయిన వారం నీ మిఠాయి తిన్న దగ్గర నుంచి నోరు అతుక్కుంది, నోరే తెరవలేదు. ఆయన ఎలా మాట్లాడతారో తెలుసా? నోరుతో మాట్లాడతాడు. ఆయన మంచి జోస్యం చెప్తారయ్యా. ఏ నశ్యం, నోరు మూసుకోయా. ఇప్పుడేమంటావు? మీ నాన్న మాట్లాడాలంటావు. అంతే. అయ్యా ఓ 5 రూపాయలు ఇస్తాను, నోరు తెరుస్తారా? 10, 100, వేలం వేసి ప్రయోజనం లేదు. 18 ఏళ్ల అమ్మాయి ఉంది, దాన్ని పెళ్లి చేసుకుంటారా? ఈ వయసులో పెళ్ళ జోస్యం చెప్తారట, పొడవాలి. తీసుబా. బాబారా. బాబా, ఈయన గారు ముస్లిము, నువ్వు హిందువా? మా నాన్న అలాగే పిలుస్తాను. నువ్వు చూడు ఎంత పెద్ద బొట్టు. ఎగ్జిబిషన్ పక్క గలకు పిన్ను కొట్టేస్తారు. తీసుబో. రా అబ్బాయి పోదాం. వీడు వాణ్ణి అబ్బాయి అంటున్నాడు. వీడు అసలు ఎలా కనుంటాడబ్బా? నిచ్చిన మనకెందుకు? ఏమిటి వీళ్ళిద్దరూ అటు ఇటు లాక్కుంటున్నారు? ఏమయ్యా మీ ఇద్దరు చిత్తగార్తులు పుట్టారా? రోహిణి. కానివ్వండి. మిఠాయి మిఠాయి మిఠాయి. పుల్ల మిఠాయి ఇస్తాను రా. మా బావని చూసారా? మావిడి తోపుల్లో. ఏమిటి ఈ భావన ఎప్పుడు మామిడి తోపుల్లోనే వెతుక్కుంటారు? ఏ వంకాయ తోటలోనో పొట్లకాయ తోటలోనో వెతకూడదా? హై మిఠాయి. హై మిఠాయి కాదు, తీగ మిఠాయి. వాళ్ళిద్దరు తాడు పెంచుతున్నారేమిటి? మందేలే సాగదీస్తున్నారు. మాధవి గారు, నాకు మీరు ఒకటి చేసి ఇవ్వాలి. ఏం చెయ్యాలో చెప్పు, చేసేస్తా. తాళం చేసి ఇవ్వాలి. తాళమా? ఎందుకమ్మా? నిన్న నెక్లెస్ చేసి ఇచ్చారు కదా, అది తాళం వేసి దాయద్దు. ఇవాళ తాళం అడుగుతావు, రేపు తాళం చెవి అడుగుతావు. మీకెందుకు? నేనేం అడిగితే అది చేసి ఇచ్చి డబ్బులు తీసుకెళ్ళండి. సరే. మాధవి గారు, ఎల్లుండి ఒక మంచి వాచ్ కావాలి. వచ్చా? ఎవరికి? మీ అమ్మక, మీ అమ్మక, నీక? ఎందుకు అడుగుతున్నారు? మా అమ్మకైతే వాల్ క్లాక్ చెయ్యాలి, అమ్మకైతే టేబుల్ క్లాక్ చెయ్యాలి. నాకు అప్పుడు రిస్ట్ వాచే. మీ మాటలంటే నాకు భలే ఇష్టం. అందుకంటే మీ మిఠాయి ఇంకా ఇష్టం. మీరు రోజు వచ్చి నాకు మిఠాయి ఇచ్చేసి పోండి. అడిగావు కదా, రోజు వచ్చి ఇచ్చేస్తా. ఇది చూసావా తాళం? ఇవ్వండి. ఇదిగో. నేను వెళ్ళరా? టాటా. తాళం జాగ్రత్త. అన్నయ్య, రోజు కాకుల్ని కొంగల్ని కాల్చి కాల్చి నాకు విసుగు పుట్టింది. ఇవాళ కొత్త పెట్టెలను కాలుద్దామా? అవునరా, నాకు బోరుగా ఉంది. కొత్తగా ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. దొరికింది. ఎక్కడ? మేస్తున్న గొర్రెల్లో మరో గొర్రెకు దెబ్బ తగలకుండా ఆ తెల్ల గొర్రెను మాత్రం కరెక్ట్ గా కాలుస్తా. మజాగా ఉంటుంది. ఒకే షాట్ లో ఆ గొర్రెని నువ్వు షూట్ చేయనయ్యా, చూద్దాం. నా గొర్రె పిల్ల. అయ్యయ్యో. ఎలా ఉంది? A1. నా గొర్రె పిల్ల చచ్చిపోయింది. ఈ నోరు లేని జీవి మీకేం ద్రోహం చేసింది? మేస్తున్న దాన్ని చంపేశారే. రంగా, ఏమైందిరా? ప్రెసిడెంట్ గారు కొడుకులు నా గొర్రెని కాల్ చేశారు. కాల్ చేశారా? నాతో రా. ఏమిట్రా తుపాకీ ఒక్కటే తెచ్చారు, ఏం పడలేదా? ఇవాళ ఒక స్పెషల్ హంటింగ్ డాడీ. స్పెషలా? ఏమిటి? 50 గొర్రెల్లో ఒక గొర్రెను మాత్రమే కాల్చేశాను. కాల్చావా? ఒకే షాట్ లో గొర్రె క్లోజ్. శభాష్ రా. రాఘవయ్య కొడుకులని నిరూపించుకున్నారా? రాఘవయ్య! ఎవడ్రా వాడు? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమయ్యా, నోరు లేని జీవాన్ని రక్తం చిందేట్టు కాల్చేశారే, మీరు అసలు మనుషులేనా? మనుషులమో మృగాలమో అడగటానికి నువ్వెవరు? ఈ దేశం కోసం వానల్లోనూ ఎండల్లోనూ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారే సిపాయిలు, వాళ్ళలో నేను ఒక సిపాయిని. చూడయ్యా సిపాయి, ఈ ఊరిని పాలించే రాజు నేను. ఇక్కడ మీ చట్టాలు గిట్టాలు చెల్లవోయ్. మిస్టర్ రాఘవయ్య, వందలాది ఎకరాలకు అధిపతివైనంత మాత్రాన అది మీ రాజ్యంగా మారదు. మీరు భారతదేశంలోనే ఉన్నారు. కుక్కను కొట్టినట్టుగా మిమ్మల్ని కొట్టడానికి, ఈడ్చుకుపోవడానికి నాకు అధికారం. నన్ను రెచ్చగొట్టకండి. మర్యాదగా చచ్చిన ఈ గొర్రెకు నష్టపరిహారం ఇవ్వండి. ఆగండ్రా, ఆగండి. నష్టపరిహారమా? ఇదిగో తీసుకొని పో. న్యాయంగా డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కడు ఎంత కష్టపడుతున్నాడు అది మీకెలా తెలుస్తుంది? చేతికివ్వరా? నాన్న, ఉండండిరా, వాడితో మనకేంట్రా, అది ఇచ్చేయండి. తీసుకోరా. ఇక మీదటైనా సత్యానికి ధర్మానికి తల వంచి న్యాయంగా బతకండి. ఆ,
రే తొందరపడతారు ఎందుకు? నేనే ఊరుకుంటే మీరు రెచ్చిపోతారే. ఆ? ఎవరిని ఎక్కడ ఎప్పుడు దెబ్బతీయాలనే లెక్క ఒకటి ఉందిరా. ఇదేమిట్రా చొక్కా నిండా రక్తం ఏంటి? ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? దెబ్బ తగలేదమ్మా. ప్రెసిడెంట్ కొడుకులు చేస్తున్న పాపానికి చిహ్నం ఈ రక్తం. ఏమిట్రా? వాళ్ళ అక్రమాలకి హద్దు లేకుండా పోయింది. మేస్తున్న ఒక గొర్రెను తుపాకీతో కాల్చేశారు. చనిపోయిన ఆ గొర్రెకి నష్టం ఇవ్వమని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ గొర్రె నెత్తురేనమ్మా ఇది. ఆ పాపాత్ములకు మనుషులు కాల్చడం మతాబులు కాల్చడం లాంటిదిరా. ఆ గొర్రె పిల్లెంతరా? తప్పులు చేసే ఆ దుర్మార్గుల్ని చట్టం దండించకుండా వదిలిందేమ్మా. దానికి కారణం వాళ్లకున్న ఆ డబ్బేరా. డబ్బేంటమ్మా ముష్టి డబ్బు. ఎవరూ పట్టించుకోకుండా ఉంటే మానవత్వం బలైపోతుంది. అలాంటి పొగరబోతుల్ని వదలకూడదు. బుద్ధి చెప్పాలి. ఆవేశపడకబ్బాయి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు. చట్టం వాళ్ళని దండించకపోయినా ఆ దేవుడనే వాడు దండించకుండా వదలడు. అంతేనంటావా? సరే. ఇప్పుడు అన్నం పెట్టమ్మా. రా. రండి రండి రండి. ఏమండి ఇంట్లో ఎవరు లేరేమిటి? మా అన్నయ్య సంతకి మా నాన్న ముంతకి వెళ్ళారండి. అయినా వాళ్ళిద్దరూ బర్రెల్ని కడడానికి పోవలసిన వాళ్ళు. అది సర్లేండి. ఇంతకీ ఏం పని తెచ్చారు? మనసు తాకి మాట్లాడాలని. మీరు తాకే మాట్లాడండి. ఏమిటండి ఇది? కొంచెం కూడా నాగరికత లేకుండా మరీ గాలి మనిషిలా ప్రవర్తిస్తున్నారు. ఏమిటండి గాలి మనిషి అన్నాను రోషపడకుండా నవ్వుతారేమిటండి? గాలి మనిషి నేను ఒక్కడేనా? అందరూ గాలి మనుషులే. అందరూనా? మనం బట్టలు కొట్టుకు పోతాం. ఓ చీరైనా ఓ పంచైనా బాగా గాలించుకుంటాం. కూరగాయలకి పోతాం. ఒక్కొక్కటి చూసి బాగా గాలించుకుంటాం. ఎన్నికలు వస్తాయి. అందులో సరైన అభ్యర్థిని బాగా గాలించి ఓటు వేస్తాం. ఎండు చేపలే కంపు. అందులో ఏది మంచిది ఏది చెడ్డది అని బాగా గాలించుకుంటాం కదా. అందాక ఎందుకు నా సంగతే తీసుకో. ఎంతో మంది ఆడవాళ్ళలో నిన్ను గాలించి ఎంచుకున్నానే. దీనివల్ల ఏం తెలుస్తోంది? ఈ లోకంలో అందరూ గాలి మనుషులే. అరెరెరెరెరె. ఇటువంటి మగాడి కోసమే నేను ఇన్నాళ్ళు వెతుకుతున్నాను. ఎంతైనా మీ ఆడవాళ్ళందరికీ ఆవేశం ఎక్కువ, కోపము ఎక్కువ, ఓర్పు అనేదే ఉండదు. ఎన్నైనా చెప్పండి, ఆడవాళ్ళకున్న ఓర్పు మగవాళ్ళకు ఉండదు. ఆ? ఓర్పు ఆడవాళ్ళకి ఎక్కువ. ఈ లోకంలో మగాళ్ళకే ఓర్పు ఎక్కువ. మా ఆడవాళ్ళకి ఓర్పు ఎక్కువ ఉంటుంది. మగాళ్ళకే ఓర్పు ఎక్కువ. పందెమా? పందెం. ఆ. ఏయ్ చూసావా ఓర్పు లేదని తేలిపోయింది. ఇప్పుడు చూడు. ఇక్కడ తాకు. ఊరుకున్నానా? ఇక్కడ తాకు. ఊరుకున్నానా? ముద్దివ్వు. మగాడిని ఓర్పుగా ఉన్నాను కదా. దీనివల్ల ఏం తెలుస్తుంది? ఈ లోకంలో మగాళ్ళకే ఓర్పు ఎక్కువ. నువ్వు మాటలతో పల్టీ కొట్టిస్తావయ్యా. ఎవరు వస్తున్నారు? వదలవయ్యా. నీ పడ్డలేదే. మిఠాయి చేసిన చేతులు కదా, రెండు అతుక్కుపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో. అయ్యో ఇంకా నయం ఓణి అవడం వల్ల తప్పించుకుంది. అదే జాకెట్ అయ్యుంటే. అర్జున్, నేను కొట్టుకెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లో ఉండు. ఆ బ్యాగ్ ఇలా అమ్మా. ఎందుకురా? ఇవ్వమ్మా అంటే గుండ్రాయిలా నేను ఇంట్లో ఉండగా నువ్వు కొట్టుకెళ్ళమేంటమ్మా? నీకు ఇంట్లో ఏం కావాలో చెప్పు, నేను తీసుకొస్తా. అవును, నువ్వు వెళితే కొట్టంతా బ్యాలెన్స్ చేసి పట్టుకొస్తావు. అదేబ్రా, నేను వెళ్ళొస్తాను. అమ్మా 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 ఏమిట్రా? ఇలా చూడమ్మా, ఇంతకాలం నువ్వు కష్టపడించాలదా? ఇకపై నువ్వు కష్టపడకూడదు. నా లీవ్ పూర్తయి మళ్ళీ మిలిటరీకి వెళ్లే వరకు అన్ని పనులు నేనే చేస్తాను, సరేనా? మరైతే బ్యాగ్ ఇవ్వు. ప్రెసిడెంట్ గారు అమ్మాయి మోటార్ సైకిల్ చాలుతుందా? చదువుకున్న పిల్ల కదా, ఏమైనా చేస్తుంది. హాయ్, మీకు లిఫ్ట్ ఇమ్మంటారా మిస్టర్? అవసరం లేదు. బ్యాక్ సీట్ ఖాళీగానే ఉంది. ఇలా చూడు, రోడ్లో కనపడ్డవాడిని ఎక్కించుకుపోవడం శ్రీమంతుల స్వభావం కావచ్చు, కానీ అడ్డమైన వాటి మీద ఎక్కడ నాకు అలవాట్లేదు. నువ్వు వెళ్ళు. పో అంటే బ్రేకులు పట్టలేదే. అయ్యో, ఎవరైనా కాపాడండి. ప్లీజ్ హెల్ప్ మీ. అయ్యో, ఎవరైనా కాపాడండి. హెల్ప్ మీ.
సహాయానికి నేను బతికున్నంత వరకు మిమ్మల్ని మరవనండి. చాలా థ్యాంక్స్. దేశానికి ఆపద రాకుండా చూడడం ఒక సిపాయి కర్తవ్యం. అదే విధంగా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం మానవత్వం. నేను నా డ్యూటీ చేశాను, దానికి నీ పొగట్టనే అక్కర్లేదు. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఏమన్నా బ్యాక్ సీట్ ఖాళీగా ఉందా? ఉంటుంది. రే భూపతి, ఈ పాపను భద్రంగా ఇంట్లో వదిలిపెట్టు. పాప లుక్కొద్దమ్మా. పాలు మదిలో పంచేను కథలే ఊరేనులే సుధలే పొంగేనులే నాకు నువ్వే అరే మందార పువ్వే చిన్నారి మురిపాలు మదిలో పంచేను మల్లె పూల మొగ్గలే నీ పైట చాటు సిగ్గులే చిన్నదాని నవ్వులే అవి తేనె వాన జల్లులే నీ వయ్యారి ముద్దుల్లో మారాలే పండాలి నీ వయ్యారి ముద్దుల్లో మారాలే పండాలి ఊరించేవు నన్నే నువ్వు పెంచేవులే మోహాలే మురిపాలు మదిలో పంచేను తందాన 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 ఆడుతుంది వయసే నిన్ను కోరుకుంది మనసే మాటలోన తెలిసి కొంటే ఊసులాడి సొగసే అరే సోకులున్న చిన్నది పాల పొంగునాది అన్నది కళ్ళలోన చిన్నది మరి తాను దాచుకున్నది అందాల రోజాలో పరవళ్ళు చూశాలే అందాల రోజాలో పరవళ్ళు చూశాలే చూడు నీలో ఉన్నాను మురిపాలు మదిలో పంచేను కథలే ఊరేనులే సుధలే పొంగేనులే నాకు నువ్వే అరే మందార పువ్వే చిన్నారి మురిపాలు మదిలో పంచేను
తీగ మిఠాయి, చక్కెర మిఠాయి, చీనీ మిఠాయి. ఏంటి ఎవరు రారేంటి? మనకేసు రాలేదు. ఆహా, వచ్చింది. ఇదిగా ఏంటి మిఠాయి కొరకుండా పోతున్నావేంటి? నిలబడే టైం లేదయ్యా. పోనీ ఓ పక్కన కూర్చుందాం. నీళ్ళు తాగడానికి వెళుతున్నా, ఇంకో రోజు సావకాశంగా మాట్లాడుకుందాం. ఎంకి వంటి పిల్ల లేదో ఈ లేదో ఈ నల్లె ఎంకి నా బంకింక రాదో ఈ రాదో. అయ్యో తోక తొక్కితే కుక్క పుసుక్కున గరిచిందే. అయ్యయ్యో అయ్యయ్యో. అయ్యా వైద్యుడి కోసం వచ్చారా? లేదండి, 500 మిల్లీ కొట్టి ఇల్లు తెలియ తిరుగుతున్నా. తమరెండు మిల్లీలు 600. ఏం నేను మందుకి అనుకున్నా అప్పటిగా చెప్పగానే పడుకున్నాడే నిషా. వీడేంటి వైద్యుని చూసి తీరాలని ఒంటి కాలు మీద నించున్నాడా? అయ్యా ఏం పని మీద వచ్చారు? మీరేం పని మీద వచ్చారు? రోడ్లో వస్తుండే కుక్క గరిచింది, వైద్యుని చూద్దామని వచ్చాను. నాకు 3 రోజుల కిందటే కుక్క కరిచింది. ఇవాళే కాస్త కాలు ఎత్తగలిగాను. ఇంకో వారం అయితే కరిచేస్తాడేమో. మొరక్కండి, ఇదిగో ఉండలు మీకే. ఆయన తాగాడు, మీరు కొర్రకండి. ఆయన లేచే పట్టుకోండి. అమ్మో ఇంకో కుక్క వాజ్యంలో ఉంది. వైద్యుడి గారు, వైద్యుడి గారు. ఏమిటే? కుక్క కాటు, కుక్క కాటు. ఏయ్, కుక్కను కాటేయాలా? నువ్వే వెయ్యి. అది కాదండి, ఓ కుక్క నన్ను గరిచిందండి. చెప్పేది వివరంగా చెప్పు. తోక ఆడించుంటావు, అది నేను కరిచి ఉంటుంది. నాకెక్కడిది తోక, కుక్కకే ఉంటుంది, అదే ఆడిస్తుంది. సర్లే కూర్చో. పొంగున్నాడే. వాకిట్లో నించున్నవాడు కరిచిన 3 రోజుల తర్వాతే కాలెత్తగలిగట్ట. మొదటి రోజే మనల్ని వంగేటి చేసిందే. వెనకాల ఏదో తగులుతుంది. తోక మొదలడం మొదలెట్టిందా? గుచ్చుకుంటుంది. ఓ బెల్టా. కుక్క కరిస్తే లక్షణాలు ఉంటాయి. సరిగ్గా కూర్చో. వీలు కాలేదే. నిన్ను కుక్క ఎలా కరిచింది? నోటుతోనే. నిన్నెందుకు కరిచిందయ్యా? ముందు వెళితే వెనకాల గరిచిందండి. ఓహో, భయపడక్కర్లేదు. నిన్ను కరిచింది పిచ్చి కుక్క, గజ్జి కుక్క, నాటు కుక్క, ఇంటి కుక్క, ఆల్సిస్నా టామ్రేనా? బాంబే. బొంబాయిలో కరిస్తే ఇంత దూరం వచ్చావా? నువ్వు ఈ పాటికి మరుగుతూ ఉండాలి. ఏయ్, అది ఈ కుక్క జాతి పేరు ఏదో. ఓ పోంపయ్యా. ఆ. నువ్వేం భయపడకు, తేలికైన మందుంది. నోరు తెరు. ఎందుకు? ఈ రాయి నీ నోట్లో పెడతాను. తేలికంటే ఇదా ఘోరమయ్యా? ఈ రాయి నా నోట్లోకి పోతుందా? నీకు విషయం ఎంత ఎక్కిందో దీని వల్లే తెలుస్తుంది. ఇది నాకు థర్మామీటర్ లాంటిది. మీటరా? ఆ, 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 ఏంటి మీరు ఓనమాలు చెప్తున్నారు? నోరు తెరవయ్యా. మెల్లిగా ఉన్నదే కొంచెం పళ్ళు. ఓయ్, ఏంటయ్యా ఇంతకు ముందు నోట్లో రాయిందే? అది కొండ నాలుక. కోటప్పకుండా ఉంది ఏంటయ్యా? కొంచెం కొంచెం బే. ఒంట్లో ఉన్న విషయం దిగిపోవాలంటే నేను వెళ్ళి ఆ కుక్కను మళ్ళీ కావాలంటారా? కాదయ్యా, నువ్వు ఆ కుక్కను తీసుకొచ్చి పాలు పళ్ళు పెట్టాలి. పాలు పళ్ళు పెట్టి దానికి నాకు ఫస్ట్ నీట్ చేస్తారేమిటి? చేస్తే ఏమవుతుంది? నువ్వు జీవితాంతం కుక్కల వెంట తిరగాలి. ఆ సంగతి అంటున్నారా? ఏమండి, నోట్లో రాయి దూర్చి నా పళ్ళని ఊడిపోయేలా ఉన్నాయి. ఇందులో గొప్పే ఉంది. ఇది గొప్ప కాదా? ఇది నాకు ఉండ్రా ఇలాంటిది. ఓంపే కరవడం వల్లనే ఈ చిన్న రాయి పెట్టాను. అదే అల్సిషన్ అయి ఉంటే ఇదే నోట్లో తోచుండేవాడిని. మరో పేషెంట్ వస్తున్నాడు, వాడికి పెట్టండి. వాడికి ఇదివరకే పెట్టానయ్యా. పెట్టేశారా? ఎలా భరించాడు? సర్లేండి, వాడి గోపిక ఉన్నట్టుంది. నేనేం చేయాలో చెప్పండి. నువ్వు కనీసం 6 రోజులు ఇక్కడికి రావాలి. ఆ. రోజు ఇది నూరి ఆ. 3 రోజులు నడుము పైన రాసుకో, 3 రోజులు నడుము కింద రాసుకో. ఏమిటి కింద పైన? విషయం ఎక్కుతూ దిగుతూ ఉంటుంది కదా. హాయిగా ఇంగ్లీషు వైద్యానికే పోయి ఉండొచ్చు. 31 సూదులు పొడి చుట్టూ పొడుస్తారు, మరి ఏ గొడవ ఉండదు. అక్కడ బొడ్డు గోలెడుతుంది, ఇక్కడ నోరు గోలెడుతుంది. సర్లేండి, అక్కడ కింద జరుగుతుంది, ఇక్కడ పైన జరుగుతుంది. మల్లిక, ఏంటది? మల్లి మల్లి. ఆహా, నేను బల్లి అనుకున్నా. ఏంటనయ్యా? కిరసనాయలు నువ్వుల నూనె తెచ్చి దీపం పెట్టాలా? ఈ ఆకుల మీద వేసి బాగా నూరి ఈయనకివ్వు. ఏ ఆయనే నూరుకోమను. మూలిక రహస్యం తెలియకూడదు. రేపు ఈయనే వైద్యుడవుతాడు. ఓ ఏమిటి కర్ర పట్టుకున్నావు? పరధ్యాస. ఏం పరద్ చేస్తా? వైద్యుడి కూతురికి కర్ర మీద జాస్ ఉండకూడదు, పసర మీద ఉండాలి. పో. ఏయ్, నువ్వు కూర్చున్నావిటే రాసుకో అన్నారు కదా, రాసుకుంటా. ఆహా, ఎంత బాగా నూరుతోందో. ఇదిగో నూరేది నీకోసమేగా, కొంచెం సాయం చేయకూడదా? చేస్తా. ఏమిటయ్యా ఇది? నూరుతున్నా. పొత్రం ఒకటే నూరుతావేంటి? సడ్ని కళ్ళు. కుక్క గడిచినప్పుడు నువ్వు ఎటు పక్క చూస్తూ నించున్నావు. ఒక మొహం చూస్తున్నాను. ఏం ప్రశ్న? మిఠాయి కొనుక్కుని నువ్వు వెళ్ళావు చూడు, నీ వెనకందాలు చూస్తూ ఉన్నా.
కింద పడుకున్న కుక్కను చూడలేదు, దాని వెనకాల తొక్కేశాను, అది నా వెనకాల కరిచేసింది. ఇంకా నయం వెనకాల ఖర్చింది, ముందే ఖర్చు వచ్చింటే 3 పోయిండేది. కళ్ళు నా వల్లే ఖర్చిందా? ఆ, ఏమిటి నువ్వు మళ్ళీ కుక్కను పిలుస్తున్నావు? అది వచ్చి ఇంకెక్కడైనా కరిచేసిపోతుంది. ఇది నీ కోసం అన్నా చుచ్చు. నేను కుక్క కోసం అన్న చెచ్చు అజ్జి ఉంటుంది అన్న కొన్నా. ఇదిగోనయ్యా వెనకాల పూసుకో. ఏమిటిది చొక్కా రావడం లేదు? ఇదే కనుక ఆసుపత్రి అయ్యి ఉంటే నర్సు సాయపడి ఉండేది. ఏమిటిది అందడం లేదేమిటి? ప్రయత్నిస్తే అందుతుంది. ఫుల్గా ప్రయత్నిస్తా, అందకుండా పోతుందా? కొంచెం హెల్ప్ చేయకూడదా? సరే, వ్యాధికి పాపం లేదు, ఇవ్వు పూస్తా. సమ్మగా సుఖంగా ఉంటుందని తెలిస్తే డైలీ ఒక్కొక్క చేత గర్వించుకొని ఎక్కడికే వచ్చేవాడిని. రోజు కుక్క గరిస్తే నీకు పిచ్చెక్కి మరుగుతూ అల్లాడేవాడివి. నాకు పిచ్చెక్కి అల్లాడినా మీ ఇంటి ముందే అల్లాడేవాడిని. అయ్యయ్యో కాలుతోందేమిటే? నీ అమ్మ గడుపు కాల కాస్త చెప్పి పెట్టొచ్చు కదే. ఇది ఒకట, ఇప్పుడు ఎలా నడవను? వెనక పక్క కుక్క, ముందు నీళ్ళ. ఎంత పని చేసావే, కాలు కాలిందే. ఏం దుర్గమ్మ, అల్లరి మొగుడు సినిమా చూసావా నువ్వు? మోహన్ బాబు సినిమా కదా, మొదటి రోజు మొదటి ఆటకి మొదటి టికెట్ నేనే కొన్ని సినిమా చూశాను. సినిమా భలే బాగుందిలే. అలాగా? అలా చూడు. అయ్యో రాత, వింతగా ఉందే. మట్టి అంటేనే నోటికి అతుక్కుంటుందని భయపడుతుంది, ఇవాళ మట్టిలోనే నడుచుకుంటూ పోతుందే. ఏదో ఒక కారణం లేకుండా ఉండదు, చూస్తూ ఉంటే తెలుస్తుంది. మా కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. మా అయ్యో, మా నీడ పడితేనే ముక్కు మూసుకునే శ్రీమంతుల బిడ్డవే, ఇక్కడ కిందకు వచ్చావు. అదే సిగ్గుపడింది చాలు, నీకేం కావాలి? క్లుప్తంగా చెప్పనా లేక వివరంగా చెప్పనా? క్లుప్తంగానే చెప్పాడు. ఐ లవ్ యూ. ఇంకోసారను? ఐ లవ్ యూ. ఈ వేషాలు నా దగ్గర వేయకు. ఇదే విధంగా నువ్వు 1000 సార్లు ఐ లవ్ యూ చెప్పినా నేను నిన్ను ప్రేమించను. మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నా. నేను లవ్ చేయమన్నానా? నీ వంటి శ్రీమంతుల బిడ్డకి ఈ పేదవాడి మనసులో స్థానం లేదు. నేను పెళ్లి చేసుకుంటే ఒక నిరుపేదనే పెళ్లి చేసుకుంటాను. నిజంగానే అంటున్నారా? అబద్ధాలు చెప్పడం నాకు తెలీదు. గెట్ అవుట్. లవ్ పని పాట లేకుండా. శాంతి, శాంతి, ఏమిటమ్మా సెలవులు అయిపోయి ఇవాళ ఊరికి పోవాలన్నది మర్చిపోయావా? ఏ విషయం మర్చిపోవడానికి నేను ఇంకా ముసల్దాన్ని అయిపోలేదు. పదండి పోదాం. రే విజయ్, చెల్లాయిని హాస్టల్లో దిగబెట్టేసి వార్డెన్తో జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే డాడ్. క్షేమంగా వెళ్ళరామ్మా. మీనాక్షి మంచి దారి చూపించు. కంచి కామాక్షి కాపాడు మమ్ము. రా తల్లి, రా తల్లి, కొండెత్తు తల్లి. రావాలి తల్లి. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి ముందు డబలుగా వాయిస్తావు? 3 నిమిషాలు. 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 3 నిమి
ఏం చేసావయ్యా? ఏం చేయలేదండి, ఈ డమరకం వాయించానంతే. ఈ అమ్మాయి పేం బెత్తంతో పిచ్చ బాధుడు బాధింది. చూడు, డమరకం వాయిస్తే నా చెల్లికి పూనకం వస్తుంది, బెత్తంతో బాధేస్తుంది. పూనకు వస్తే వ్యాపకులతో కొడతారు. ఈ అమ్మాయి పేం బెత్తంతో బాధింది ఏమిటి? అది అమ్మవారు, ఇది అమ్మాయి గారు, బెత్తంతోనే వాయిస్తుంది. నాకు తెలియదు కదండి. ఇప్పుడు తెలుసుకున్నావుగా, ఇంకెప్పుడైనా ఇక్కడికి వస్తావా? చస్తే ఈ వీధిలోకి రానువా? పోవయ్యా. ఏయ్, ఏంటో చూస్తున్నారా? పోనే, పోనే, పో, పో. ఏమయ్యా, ఇక్కడ ఏం జరిగింది? పోవయ్యా. తాగొచ్చావా? నువ్వు తాగి నన్నంటున్నావా? ఈసారి వస్తే మా నాన్న చేత కనిపించేస్తాను. గోదారి తరగల్లి వయసు పొంగిని, ఊహల్లో ఊరేగి కలలు పండిని, నాలోని అందం ఒక రాగం పాడి పూచేని పరవశం రేగేని ఒక సుఖం. గోదారి తరగల్లి వయసు పొంగిని, ఊహల్లో ఊరేగి కలలు పండిని. కురిసేనాలో తేనెల వానలు లాలించేనే నన్నే నేడే, మలపులు చిందే తలపే పలికెను, తనువును మరిచే కదలే చిలికెను, ఊహల్లోనే ఊరించేనే. ఆ సన్నిధికే రోజా చేరేను, ఆ గుండెల్లో నా పేరే నిలిచేనా. భాగ్యమే గోదారి తరగల్లి వయసు పొంగిని, ఊహల్లో ఊరేగి కలలు పండిని, నాలోని అందం ఒక రాగం పాడి పూచేని పరవశం రేగేని ఒక సుఖం. తొలకరి ఊసులు కవితలు పాడెను, గడసరి మగసిరి జతకై వేగెను, ఒలికించేనే వన్నెల రాగం. కని విని ఎరుగని తపనలు మొలిచెను, నవ్వుల పువ్వులు నాలో విరిసెను, పాడే పాట నాకే పంట. నేను నీ వెంట నడిచేనా అది చాలు, నేను నీ వెంట నన్ను చూస్తే అది మేలు. తీయని తీరని గడియ కొరకు వేచి తిని, గోదారి తరగల్లి వయసు పొంగిని, ఊహల్లో ఊరేగి కలలు పండిని, నాలోని అందం ఒక రాగం పాడి పూచేని పరవశం రేగేని ఒక సుఖం. గోదారి తరగల్లి
ఊహల్లో ఊరేగే కలలు పండిని. చూడమ్మా, నీది ఏ ఊరు? నేను పుట్టిన ఊరు పెద్దాపురం, నేను పెరిగింది పెద్దవాడ, ఇప్పుడుంటున్నది పారపుడి. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, నీ పాట వింటే ఆ కోకిలకే సిగ్గేస్తుంది, అంత బ్రహ్మాండంగా పాడుతున్నావు. నువ్వు ఈ పని చేయడానికి ఎలా వచ్చావు? ఏం చేయను, వాన పడలేదన్న వేదనతో వీధి గుమ్మలో కూర్చుంటే తిండి ఎలా వస్తుంది చెప్పండి, అందుకే పొట్ట పోసుకోవడానికి వచ్చాను. ఇబ్బందుల్లో ఉన్నదానివైనా నీ పాట వింటుంటే పస్తులున్న మనిషికి పాలు పోసినట్టుంది. ఇవాళ నా పాట నచ్చిందని చెప్తారు, తర్వాత నేను నచ్చానని చెప్తారు. ఇలాంటి వాటికి నేను బుట్టలో పన్ను. ప్రమీల, ముక్కు మొహం తెలియని మగాడితో మాట్లాడే నీకు? ఏం లేదమ్మా, నేను పాడిన పాట ఆయనకి నచ్చిందట, ఆ సంగతే అంటున్నారు. చూడు ప్రమీల, మగవాళ్ళు ఆడపిల్లలను పొగడం అనేది దూది మీద మండే కొవ్వొత్తి పడేసినట్టే, అంటుకుంటే ప్రమాదం. పొలాల్లో పంచి లెగ్గట్టి పని పాటలు చేసే మగాళ్ళు నమ్మినా నమ్మొచ్చు గాని లాగు చొక్కా తొడుక్కున్న వాళ్ళని నమ్మనేకూడదు. తర్వాత లాగు ఊడదీసినట్టు పారేసిపోతారు. నువ్వు రామ్మా. లవ్వు. అయ్యో, మా అన్నయ్య నాన్న ఇంట్లో ఉన్నారు. నువ్వు ఇంట్లోకి పో, నేను మంచి ప్లాన్ వేస్తా. అలాగే. ఏం ప్లాన్ వెయ్యాలి? ఒక వారం రోజుల నుంచి నాకు కడుపులో నొప్పిగా ఉందని గ్యాస్ కట్టి ఇంట్లోకి దూరేస్తా. ఓహో, నొప్పని చెబుతావా? నువ్వు రా, నీ భరతం పడతా నేను. ఏమిట్రా విరోచనాల మాత్రాలు తీస్తున్నావు? ఆ మిఠాయిగాడు కడుపు నొప్పని సాకు పెట్టుకుని మన మల్లి కోసం రాబోతున్నాడు. వస్తే రాని పాపం. అయ్యో బడ్డు, పైన జుట్టు లేదనుకుంటే మెదడు లేదే, లవ్ చేస్తున్నాడు. అయితే వాడికి మూడివ్వు. రావయ్యా లవ్ మిఠాయ్. మీ నాన్న తల కొమ్ములు లేని దున్నపోతులా ఉంది. ఉంటే ఉందిలే, కడుపు నొప్పిగా ఉందా? మీరెలా కనిపెట్టారు? పూర్వం చెయ్యి పట్టుకుని చెప్పేవారు, ఇప్పుడు పట్టుకోకుండానే చెప్తున్నారు. ఇప్పుడు నేను చెయ్యి పట్టుకోవటం లేదు. మరేం పట్టుకుంటున్నారు? రోజు మొహం చూసే చెప్తాను. బాగుంది. నోరు పేరు అయ్యా, ఎన్నిసార్లు ఈ రాయి నా నోట్లో పెడతారు? రాయి కదయ్యా, ఈ మాత్ర నీ నోట్లో వేస్తాను. ఏ మాత్ర? మాత్ర ఇదిగో. ఎక్కడుంది మాత్ర? నా దగ్గర ఉందయ్యా, నేను తయారు చేశాను. నోరు తెరు. నిన్ను నమ్మి నోరు తెరవకూడదు, నేనే వేసుకుంటా. మిగతా 2 మాత్రలు వెనకాల వేసుకో. వెనకాల ఎలా వేసుకోనయ్యా? రేపు వేసుకోవయ్యా. డబ్బు నీకు ఉచితం, ఫ్రీ. బయలుదేరు బయలుదేరు. సరిగ్గా చూడలేదే. ఏమిటి సరిగ్గా చూసే మాత్ర ఇచ్చానే? అందంగా ఉంది. ఏమిటి? మాత్రం మాత్రం ఎర్రగా ఉంది. ఏంటది? అదే మాత్రం మాత్రం. 2 ఎర్రగా ఉన్నాయే. ఏంట? కమ్మలు కమ్మలు. సర్లే, నువ్వు బయలుదేరు బాబు, వెనకాలే తెలుస్తుంది. వెనకాల ఏం తెలుస్తుంది? మాత్రలో ఉన్న సుఖం. వెనకంటే బాగా ఇష్టంలో ఉంది దీనికి. బయలుదేరతా. క్షేమంగా వెళ్ళు. జనక జీని మిఠాయ్, నా గురించి వైద్యుడికి పోను పోను అర్థం అవుతుంది. కడుపులో గడబడిగా ఉంది ఏమిటి? అయ్యో, చీనీ మిఠాయ్. అయ్యా, మీకోసం వలేసి ఎతుకుతున్నా. వల వేసి వెతకడానికి నేనేం చేపనా? కాదండి, నా కొడుకు గుండు చేయిస్తున్నా. చేయించవయ్యా, నన్ను అడగడం ఎందుకు? అందుకని గొర్రెను కోసి బిర్యానీ చేయిస్తున్నా. మీరు భోజనానికి రావాలి. అయ్యో, సరైన టైం చూసి బిర్యానీ వండిస్తున్నావే, నేను కూర్చొని భోజనం చెయ్యలేను. టేబుల్ బెంచి అన్ని ఉన్నాయండి. అక్కడ కూర్చుంటే అసహ్యంగా ఉంటుంది. ఓ పని చెయ్యి, ఇది పట్టుకో, ఇప్పుడే వస్తా. బహిర్భూమికి పొలం కట్టుకు వెళ్ళేదాకా ఆగట్లేదే. అయ్యో, ఏం వెతుకుతున్నారండి? ఎక్కడ తవ్వితే పెట్రోల్ వస్తుందని వెతుకుతున్నాను. నన్ను ఊరికి ఏడు పెంచుకో. అవును, ఎక్కడ కడుతున్నావు? పొలం దున్నటానికి. మీరు? ఎరువు వేయబోతున్నాను. పోవయ్యా, ఎరువు వేయాలి. ఇక్కడ చాలా మంది ఎరువు వేశారు, మనం ఇంకో చోటికి పోదాం. లవ్ మిఠాయికి మాత్రలు ఇచ్చేసాను. ఈవేళ కుయ్యో మొయ్యో అని దెబ్బకి అల్లాడతాడు. అలాని పంచకట్టుకోవడానికి కూడా ఓపిక లేకుండా బలవంతా పోయిందే.
అయ్యో అయ్యో నమస్కారం. పంచాయతీ బోర్డు పైప్ పెట్టించారు. ఆ పుణ్యాత్మలు చల్లగా ఉండాలి. ఇక పైన అటు ఇటు తిరిగే ఓపిక లేదు. అమ్మా అయ్యో 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 ఏ వైద్యుడా, ఒక్క మాత్ర ఇచ్చి అవస్థలు పెట్టేశావే. ఉండు, మిగతా 2 మాత్రలు నీకిచ్చి నిన్ను పడుకోబెడతా. ప్రమిళ రారా, ఇవాళ త్వరగా నాట్లు నాటేసి పొద్దుకేలాగా ఇంటికి పోవాలి. నువ్వు ఆశగా అడిగేవే పొంగరాలు, అయ్యాలు చేసి పెడతాలే. ప్రమిళ అలా చూడు, నిన్న లాగు చొక్కా తొడుక్కొని నీ పాట బాగుందన్నాడే ఆ అబ్బాయి అయితను. అవును. అయ్యో రాత, నిన్ను చూసినప్పుడు పని లేకుండా ఊరి మీద తిరిగే కుర్రాళ్ళ ఉన్నాడు. ఇప్పుడేంట్రా అంటే బురదలో దిగి పొలం దిక్కు పడుతున్నాడే. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లా టట్టు బుట్టని తిరగకుండా మళ్ళాగే కట్టపడి పని చేస్తున్నాడు. బాగా చెప్పావు. ఇటువంటి చదువుకున్న కుర్రాళ్ళందరూ కాయకట్టం చేస్తే బీట్ల పడ్డ భూములు కూడా పచ్చని పట్లతో కలకలలాడవు. అర్జున్, తెరపై ఏమయ్యాడు? నువ్వు పని చేస్తున్నావేంటి? ఓ మా వాడు పొద్దున్నుంచి కష్టపడుతున్నాడు కదా, సరే ఇంటికెళ్ళి భోజనం చేయమని నేనే వెళ్ళమన్నాను. పొలం పనులు చేయడానికి పని వాళ్ళు ఉన్నప్పటికీ చిన్నయ్య గారి అన్ని పనులు చేస్తున్నారు. రే ఇట్రా. ఏంటయ్య కదా, పని వాళ్ళు మాత్రమే పశువులా పనిచేయకూడదురా. కూలీలు భూస్వాములనే వ్యత్యాసం లేకుండా అన్ని పనులు అందరూ సమానంగా చేసుకోవాలి. ఏమంటావమ్మా? ఇదే మాట మీ నాన్నగారు అంటూ ఉండేవారు. ఆ బుద్ధే నీకు వచ్చింది. రా బాబు, భోంచే. రా బాబు, అన్నం చల్లారిపోతుందిరా. వస్తున్నా. ఇందా, నీకు ఇష్టమైన వంకాయ పచ్చి పులుసు, దొండకాయ కూర, పుదీనా పచ్చడి చేశా, తిను. ఏమిట్రా? ఏమైందిరా? రాళ్ళా? కాదు, అసలు ఉప్పే లేదు. ఉప్పు వేడు మర్చిపోయి ఉంటాను. అమ్మాయి, వచ్చే పిల్లలారా, కొంచెం ఉప్పు ఉంటే ఇవ్వండారా. ప్రమిళ, ఆవిడ ఉప్పు అడుగుతోంది, నువ్వు వెళ్ళి ఇచ్చిరమ్మా. ఉప్పు ఎవరికి చేతికి ఇవ్వకూడదు, కాలికివ్వు. కంచంలోవే. ఉప్పు బాగుంది, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అంటే సరిపోతుంది ఏమిటి? ఉప్పు ఇచ్చిన వాళ్ళని జీవితాంతం మర్చిపోకూడదని మన పెద్దవాళ్ళు అన్నారు. అది జ్ఞాపకం ఉంచుకోండి. పోసినా తల్లి, నీ మాటలు నీలాగా అందంగా ఉన్నాయి. నిన్ను చేసుకోబోయేవాడు గొప్ప అదృష్టవంతుడై ఉంటాడు. చేయాల్సిన పని అలాగే ఉంది, అది కాస్త పూర్తి చేయాలి. వస్తా. అమ్మా, ఈ అమ్మాయిని చేసుకోబోయేవాడు అదృష్టవంతుడా? గొప్ప అదృష్టవంతుడని చెప్పాలి. అమ్మా, ఉప్పు చాలేదు, మళ్ళీ ఆ పిల్లని పిలుస్తావా? థ్యాంక్స్ అంటే సరిపోతుంది ఏమిటి? ఉప్పు ఇచ్చిన వాళ్ళని జీవితాంతం మర్చిపోకూడదని మన పెద్దవాళ్ళు అన్నారు. అది జ్ఞాపకం ఉంచుకోండి. పోసినా తల్లి, నీ మాటలు నీలాగా అందంగా ఉన్నాయి. నిన్ను చేసుకోబోయేవాడు గొప్ప అదృష్టవంతుడై ఉంటాడు. ఈయన ఇక్కడ కూర్చున్నాడేంటి? ఏంటన్నయ్యా, సీతమ్మ వారు ఎక్కడున్నారో తెలియని శ్రీరాముళ్ళ కూర్చున్నావేంటి? రే కుర్రకొంక, నే సీతమ్మ గురించి ఆలోచించడం లేదురా, స్వయంవరం కోసం ఎదురు చూస్తున్నా. అదా కాదా, మీ అమ్మగారు కూడా ఇంటికి కోడల పిల్ల వస్తే బాగుంటుంది అనుకుంటుంది. త్వరగా ఒక మంచి అమ్మాయిని చూడండి. కొట్టానంటే అయ్యో, లేకండి, నాకు కొట్టదు. అరే నువ్వా? చేతిలో ఏంటి? పుట్టతేనే. అరే రే, పుట్టతేనా? పుట్టతేనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎక్కడ దొరకడం లేదు. పుట్టతేనే అందరికీ దొరకదు, దానికి కొంచెం అదృష్టం ఉండాలి. నేను అదృష్టవంతుణ్ణే, అందుకే దొరకని పుట్టతేన నీ దగ్గర ఉంది. నేను అడిగితే నువ్వు ఇవ్వనంటావా? ఆశపడి అడిగితే ఇవ్వనడం సంస్కారం కాదు. ఇదిగో. ఆహా, భలే రుచిగా ఉంది, ఇంకొంచెం పోయి. చాలు చాలు, ఎక్కువైపోతే అమృతం విషం అవుతుందంటారు. అయిన వాళ్ళు ఇస్తే దేనికి హద్దనేదే లేదని కూడా చెప్తారు, తెలుసా?
అడవిలో స్వయంవరమా? అయ్యో తేను కారుతుంది, సరిగ్గా పట్టుకోండి. రాయ్ జామ వేసండి, నేను పోతున్నానే. మన కుర్రాడేలే. ఈ చెయ్యేందుకు? తేం చేయి పడితే జుట్టంతా నెరుస్తుంది, అందుకే ఆపాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పడానికి నేనేం ఘనకారం చేశానని? దేంతో తెచ్చుకోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఆడపిల్ల అభిమానిస్తే స్నేహం, మనసిస్తే ప్రేమ, బయట చెంగిస్తే భార్య. అందుకే ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని మొట్టమొదటగా చూసినప్పుడే నా మనసు అర్పించాను. మీ స్వభావం పూర్తిగా అర్థమయ్యాకే నా బయట చెంగు అందిస్తున్నా. ఇదిగోనండి. ఎల్లుండి మా ఊళ్ళో తిరణాళ్ళు, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. ధైర్యం ఉన్న మగాడంటూ ఉంటే నాతో పోటీకి రండిరా. నన్ను గెలిచేవాడు పుట్టలేదురా. నన్నెవడైనా ఓడిస్తే నే చీర కట్టుకుంటా. వాళ్ళ వెనక నుంచి వస్తామే, తెలివైన అబ్బాయి కనుక తప్పించుకున్నాడు. నువ్వు అక్కడే ఓడిపోయావు కదా, అప్పుడే పోవచ్చుగా బడుద్దాయ్. మా ఊరి తరఫున ఈ పూలమాల మీకు వేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.
బాబు చెల్లెల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు. వారించడానికి నువ్వు తాళి కట్టావా? బాబు, కాలం కలిసి వచ్చే వరకు కొంచెం ఓర్చుకోవాలి. తిరుపతి, నేను కళ్ళజోడు ఉంటేనే చదవగలను, కొంచెం చదువు. బెజవాడలో పిల్లి సరఫరా కేంద్రం ప్రారంభం. బెజవాడలో పిల్లి సరఫరా కేంద్రమా? పిల్లిని కూడా సరఫరా చేస్తున్నారు ఏమిటి? ఇవ్వు. పాల సరఫరా కేంద్రం అయ్యా. ఇన్ని పేపర్ చదవమన్నాను చూడు. మీరందరూ పేపర్ చదివితే ఈ దేశం ఏం బాగుపడుతుందా? అబ్బాయా, తిరుపతి అని పేరు ఒకటి, పోయి గుండు చేయించుకో. కొంచెం కూడా జ్ఞానం లేదండి. నాకా? కాదండి, తిరుపతి గారికి. వీడేం చేశారో తెలుసా? వీడు అత్తగారిని అన్యాయంగా చంపేశాడు. అత్తగారిని ఎవరైనా అన్యాయంగా చంపుతారయ్యా? న్యాయంగానే చంపుతారయ్యా. అయ్యయ్యో, వీడొచ్చాడే, ఏం చేస్తాడో తెలీదు. మొదలు పెట్టాడయ్యా. ఆల్చేసాను కదా, వాడి ఫుడ్ వాడే కొనుక్కుంటున్నాడు. ఎలవదో తాజాదో అని వాసన కూడా చూస్తున్నాడయ్యా. ఏమండి, ఈ వైద్యుడి గారు ఉన్నారే, వాళ్ళ అబ్బాయి వచ్చాడా? చిన్న వైద్యుడు గారా? ఒళ్ళు మొత్తం బాగా ఉంటుంది. వచ్చే టైం అయింది. అది రాని వస్తున్నాడు. రాని రాని. అయ్యా నమస్కారం. నువ్వే మంచుకో. ఏమయ్యా, టీ ఎంత? 70 పైసలండి. 70 పైసలా? 70 అయితే పాలు తక్కువగా, డికాషన్ తక్కువగా, చక్కెర తక్కువగా ఒకటి ఇవ్వు. నాకు పాలు ఎక్కువగా, డికాషన్ ఎక్కువగా, చక్కెర ఎక్కువగా ఒక టీ ఇవ్వు. మీ కడుపు నొప్పి ఎలా ఉంది? పర్వాలేదండి. పర్వాలేదా? ఇదిగో సార్ టీ. మరో 2 మాత్రలు ఉండాలి. ఏమని? ఉన్నాయండి. ఎక్కడ? పాకెట్లో. వెంటనే వేసుకో. ఇప్పుడే. కొంచెం నీళ్లు కావాలి. నీళ్ళే కదా, నేను సప్లై చేస్తా. తాగండు తాగండు. థ్యాంక్స్. ఎందుకెందుకు? వైద్యుడి గారు, మీరు తాగండి. ఏమిటి వేడే లేదు? కొంచెం కలిపి తాగండి, అప్పుడే. ఇప్పుడు ఎలా ఉంది? కాసేపట్లో తెలుస్తుంది. కాసేపట్లో ఏమిటి, ఇప్పుడే తెలుస్తుంది. ఏమిటి కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది? ఉంటుంది. టీ తాగారు కదా, ఒక్క మాత్రం నాకు ఇచ్చి నన్ను ఒక రోజు మొత్తం ఆ పొలం గట్టునే కూర్చోబెట్టావే. ఇప్పుడు నేను 2 మాత్రలు చేశా. 2 వారాల దాకా నువ్వు అక్కడే ఉండు. ఓ గుండెతో నీళ్లు తీసుకుని వెనకాలే పో. ఇదిగో 50 పైసలు. టీ 70 పైసలయ్యా. నేనన్నీ బాగా తక్కువగానే అడిగాను, అందుకని తక్కువగానే ఇస్తున్నాను. ఎవరు ఎక్కువగా కావాలని అడిగారో వాళ్ళని 70 అడగవయ్యా. ఆయన పొలం కట్టిపోయాడే. నువ్వు పోవయ్యా. వైద్యుడు గారు ఆగండి. ఆయన ఎక్కడ ఆగుతాడు? ఈ బాడీ ట్రౌజర్తోనే కూర్చుంటాడు. ఒక వారం దాకా ఊరంతా కంపు కొడుతుంది. వాసన వస్తుందేంటి? ఏం తింటాడు? బఠానీలా? ఏం కర్మరా? శాంతి నా కడుపున పుట్టకపోయినా నా దృష్టిలో మాత్రం తనే నా కన్న కూతురు. ఆ పిల్ల నా దగ్గరున్న కొద్ది రోజులు నా జీవితం అంతా మరిచిపోలేని రోజులు. నువ్వు ఈ లోకమంతా వెతికినా అటువంటి గుణవంతురాలు మచ్చుకైనా కనిపించదు. భాగ్యవంతుల ఇంట్లో పుట్టినప్పటికీ ఈ నిరుపేద ఇంట్లో కటిక నేల మీద చిరిగిన చాపేసుకొని పడుకొని కాలవలో స్నానం చేసి పొలం పనులు చేస్తూ రాగి సంగటి ముద్దలు తింటూ ఇన్నాళ్ళు ఇక్కడెందుకుంది చెప్పు? నీ మనసులో చోటు దొరుకుతుందనే. నిజం అబ్బాయి, ఎన్ని అడ్డులు వచ్చినా శాంతిని వదిలిపెట్టకు. తను నీ మీద పెట్టుకున్న ప్రేమకి అద్దే లేదు. ఈ లోకమంతా ఒకటైపోయిన నిద్రించిన శాంతిని వదిలిపెట్టను. వస్తామా? నీ ఉద్దేశం నువ్వు చెప్పావు, నా ఉద్దేశం నేను చెప్తాను విను. కన్న కూతురు కంటే నాకు అంతస్తే ముఖ్యం. దాన్ని దెబ్బతీయాలని ఎవరైనా చూస్తే నేను బ్రతికున్నంత వరకు వదిలిపెట్టను. మీలాగే ఆడపిల్లల తండ్రులందరూ అంటారు, కానీ ఈ బెదిరింపులకు నేనెప్పుడూ భయపడను. నేను ఆయన్ని మర్చిపోలేను. విన్నారా మాటలు? ఎంత పగరు! ఆ సిపాయితో నువ్వు కనిపించిన క్షణమే నిన్ను నరికి పారేసేవాడు. పసిదాని చెప్తే నువ్వు మా మాట వింటావని నిన్ను ప్రాణాలతో తెచ్చాను. ముండి పట్టుకున్న వాడిని మర్చిపో. మనసు అనేది టేప్ రికార్డర్ కాదు, అనుకోగానే అరేజ్ అయిపోవడానికి. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అర్జున్ జ్ఞాపకాలను ఎవ్వరూ తుడిచిపారేయలేరు. ఇంత తలబిరుసుతో మన ఊళ్ళో ఎవ్వరూ నాతో మాట్లాడలేదు, కానీ నువ్వు మాట్లాడటం మొదలెట్టావు. చూడమ్మా, నేను చెప్పి అక్కర్లా,
నాతో విరోధం పెట్టుకున్నవాడు నీ మెళ్ళో తాలి కడితే అదే చెరిగిపోతుంది. రే దీన్ని నా గదిలో పెట్టి బంధించండి రా. ఆ మిలిటరీ వాడు బ్రతికున్నంత వరకు శాంతి మనసు మారదు. 10 నిమిషాల్లో చంపేసి వస్తాను. రాయ్ తొందరపడు. వాడు చావడం వల్ల మన చెల్లె అఘాయిత్యం చేస్తే అందుకని మన వంశ గౌరవాన్ని వదులుకుంటామా? ఆ జన్మ విరోధికి అలిగా బ్రతకటం కంటే చావనీరా. ఇప్పుడే మీరు వెళ్లి వాడిని చిత్రవధ చేసి సమాధి కట్టండి రా. పండి చూడమ్మా, మేం చెరిపోయక్కర్లా. నాతో విరోధం పెట్టుకున్నవాడు నీ మెళ్ళో తాలి కడితే అదే చెరిగిపోతుంది. మన వంశ గౌరవాన్ని వదులుకుంటామా? ఆ జన్మ విరోధికి అలిగా బ్రతకటం కంటే చావనీరా. ఇప్పుడే మీరు వెళ్లి వాడిని చిత్రవధ చేసి సమాధి కట్టండి రా. పండి భాగ్యవంతుల ఇంట్లో పుట్టినప్పటికీ ఈ నిరుపేద ఇంట్లో కటిక నేల మీద చిరిగిన చాపేసుకొని పడుకొని కాలవలో స్నానం చేసి పొలం పనులు చేస్తూ రాగి సంగటి ముద్దలు తింటూ ఇన్నాళ్ళు ఇక్కడ ఎందుకుంది చెప్పు? నీ మనసులో చోటు దొరుకుతుందనే. ఏంటన్నయ్యా ఏదో పోగొట్టుకున్నట్టు వచ్చినావు? అర్జున్! నన్ను క్షమించండి. ఏమైనా సరే మీ మనసులో స్థానం సంపాదించుకోవాలన్న కోరికతో నేను మారువేషం వేశాను. మీరు నన్ను స్వీకరించకపోయినా మీ ప్రాణాన్ని కాపాడి తీరాలి. ఏంటి
మిమ్మల్ని అంతం చేయడానికి మా నాన్నగారు అన్నయ్యలో కలిసి ప్లాన్ వేశారు. త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకుపోండి. మీ వాళ్ళు మాత్రమే కాదు, సాక్షాత్తు యముడే వచ్చినా నన్నేమీ చేయలేడు. నేను ఈ ఊరు వదిలిపెట్టి పోను, నిన్ను వదిలిపెట్టను. నువ్వు ధైర్యంగా ఉండు. ఇలా చూడు, నువ్వు శాంతివి కాదు, నా ప్రమీలవి. ఏంటి మావా? గాలి రేగుతుంది. పరువాలే వల వేసే మురిపాలే కరబోసే పాడే వయసు పసిడి పాట పిల్ల చూడవా, చెలరేగే మనసు నీదేనంట నన్నే చేరవా. నీ అందా చిటికేసే వయ్యారో సడి చేసే. పొత్తులు పలకని హద్దులు మరవని ముచ్చట్లు ఈనాడు వేటాడని కులికే అలకలే వేసే ఉరకలే ఊరింత కేరింత ఊరేగని. మురి పిల్చేవే కల పిల్చేవే ఈ భోగం ఇక నా సొంతం, నా మాట ఇక నా పాట సాగేనే ఇక నీ వెంట. మరుమల్లి నువ్వేలే చూపుల్లో వెన్నెల చూపాలి. పరువాలే వల వేసే మురిపాలే కరబోసే. ఆహా విసిరే వలపులే కొసరే తలపులే నీగారమే సింగారమే బంగారమే. తెలిసే పిలుపులే కలిసే కన్నులే చిన్నారి అమ్మాయి నా ప్రాణమే. ఆహా పాడే వయసు పసిడి పాట పిల్ల చూడవా, జిన జింజక్ నక్కడ జింజక్ నక్కడ జింజక్ జింజక్ జక్ నక్కడ.
మిమ్మల్ని పోవద్దని చెప్పడానికి నేను చిన్నవాడిని అయినప్పటికీ వాళ్ళతో పోట్లాడకుండా ఆపమని నా మనసు చెప్తోంది. ఏమంటున్నావురా? దయించి ప్రెసిడెంట్ గారు అమ్మాయిని మర్చిపోండి అన్నయ్య. ఎందుకు అలా చెప్తున్నావు? మీరు మిలిటరీ నుంచి వచ్చిన రోజు మీ నాన్నగారిని చెల్లెల్ని మాల వేసిన ఫోటోలో చూశారు కదా, దానికి కారణం ఆ రాఘవయ్య కుటుంబమే. ఏం జరిగింది? జరిగింది చెప్పవలసిన రోజు వచ్చింది అన్నయ్య. నిజం చెప్తాను. ఏమిట్రా నూరు పోయిందా? రైట్, ధాన్యాన్ని జాగ్రత్తగా కొలిచి బళ్ళ మీద వేసి మా ఇంటికి పంపండి. అయ్యా అది ఏమిట్రా శృతి తగ్గుతోంది? ఈ పంటలో వచ్చిన ధాన్యం అంతాను గవర్నమెంట్ రైతు సహకార సంఘానికి ఇస్తామని అడ్వాన్స్ తీసుకున్నామండి. అలాగా, గవర్నమెంట్ వచ్చేసిన నోట్లే నేను ఇస్తాను, నాకే కొలవండి. అయ్యా, రైతు సహకార సంఘం అయితే న్యాయమైన ధర వస్తుంది, సరైన తూకం ఉంటుంది. దయించి మమ్మల్ని బలవంత పెట్టకండి. మీ రుణాలకు వడ్డీయే కట్టలేదే, అదెవరు కడతారు? పొగరెక్కి మాట్లాడుతున్నారా? ధాన్యం మండి వేయండి. ఆగండి అయ్యా, ఇది స్వతంత్ర దేశం. ఏ ఒక్క వ్యక్తి అధికారం ఇక్కడ చెల్లదు. కష్టపడే రైతు ఒప్పుకోకుండా గుప్పెడి గింజలు కూడా మీరు ఇక్కడి నుంచి పట్టుకుపోలేరు. ఏ పున్నయ్య, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ గురించే కాదు, నీ వంశ చరిత్రే నాకు తెలుసు. అట్టహాసాలు వదిలిపెట్టి బుద్ధిమంతుళ్ళ ఇంటికెళ్ళు. ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు దరిద్రుడు. ఈ లోకంలో ప్రతివాడు దరిద్రుడేరా. పుట్టేప్పుడు ఏమీ లేకుండా పుడతాడు, ఆఖరికి పోయేప్పుడు ఏమీ లేకుండా పోతాడు. ఈ మాట తెలియకుండా ఎగరకండి, పోండి. విరోధం పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఏం చేస్తారా? పోరా. ఆగండి రాఘవయ్య, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఇందులో నుంచి నీకు పిడికడు ధాన్యం కూడా దక్కదు. ధాన్యం అంతా రైతు సహకార సంఘాన్ని పంపిస్తాం. నీ వల్ల ఏమవుతుందో
అది చేసుకో. వెళ్ళి పని చూడండి రా. అయ్యా, వాళ్ళని ఎదిరించిన మగాడే ఈ ఊళ్ళో లేడు. సరైన సమయానికి దేవుళ్ళ వచ్చారు. ముందు ఈ ధాన్యాన్ని అమ్మేసి ఆ డబ్బు వాడి యదాన కొట్టండి. అలాగే. ఏమి డాడీ, ఆ పున్నయ్యగాడు బెబ్బుల్లో ఎదిరించాడే? అక్కడే వాడిని పాతి పెట్టుండేవాళ్ళం. మీరు అడ్డగించడం వల్ల వదిలేశాం. మీరు అనండి, కుక్కని కాల్చినట్టు కాల్చేస్తాం. ఓహ్, కాల్చింది మన తుపాకీతో నేను కనిపెట్టేస్తారా? చట్టాన్ని మోసం చేసి బయటపడలేం. ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ దెబ్బతీయాలనే లెక్క ఒకటి ఉందిరా. వాడు అవమాన భారంతో చావాలి. ముహూర్తం నేను పెడతాను, మంత్రాలు మీరు చదవండి. సావిత్రి, వస్తున్నానండి. నే పొలాన్ని బయలుదేరుతున్నానే. ఏమి మెల్లగా చూసి తీసుకురాకూడదు? పొలానికి వెళ్ళేటప్పుడు అపచక్రంలా జాడీ పడేసి పగలగొట్టావి. సర్లే, అయిపోయింది ఏదో అయిపోయింది. కేకలేసి ఏం లాభం? చూడమ్మా, చేతికి గుచ్చుకోకుండా అంతా చిమ్మేసి తీసుకెళ్లి పారేయ్. సావిత్రి, త్వరగా వంట చేసి శ్యామలకిచ్చి పంపించు. నాకు చాలా పనుంది. ఏమిటిది? కాలు తడబడుతోంది. కొంచెం ఉండి నీళ్లు తీసుకొస్తాను. ఇందమ్మా, నీళ్లు తాగి వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళు.
ఏం పర్వాలేదు, నా గురించి మీరు భయపడకండి. నేను చౌదరి కూతుర్ని, నా మాను నేను కాపాడుకుంటా. కనికరం లేని ఆ కసాయి వాళ్ళు మీ నాన్నగారిని నరికేశారు. మానం కాపాడుకోవడానికి శ్యామలత్తయ్య నూతిలో దూకి చచ్చిపోయింది. న్యాయాన్ని రక్షించే వాళ్ళని డబ్బుతో కొనగలిగిన ఆ రాఘవయ్య మీ నాన్నగారి సావు ప్రమాదవశాత్తు జరిగిందేనని గ్రామస్తుల్ని పోలీసుల్ని నమ్మించారు. జరిగింది ప్రమాదం కాదు, హత్య అని చెప్తే ఎక్కడ మీ అమ్మ కూడా చచ్చిపోతుంది. అమ్మా, మన కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తాను. ఇప్పుడే శాంతంగా ఉండాలి. ఆనాడు పాండవులు యుక్తితోనే కదా కౌరవుల్ని జయించారు. విరోధి అయినప్పటికీ వాడి ప్రాణం తీసే అధికారం నీకు లేదు. మీ నాన్నగారు నుయ్యి తవ్వుతున్నప్పుడు మట్టి జారిపడి చచ్చిపోయినట్టుగా మాయ చేసి ఊరిని నమ్మించారే, అదే విధంగా జరిగింది ప్రమాదం కాదు, నిజమైన హత్య అని మన ఊరు పంచాయతీలో నిరూపించు. అప్పుడే నువ్వు చౌదరి బిడ్డవి. ఏమిటి లవ్ మిఠాయి గడు ఇంకా రాలేదు? మిఠాయ్ 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 మిఠాయ్, బొమ్మ మిఠాయ్, తీగే మిఠాయ్, చీనీ మిఠాయ్, మిఠాయ్ మిఠాయ్ మిఠాయ్. రే, ఏం గురు, నేను సంతకు పోతున్నా, నీకేమన్నా తెమ్మంటావా? మల్లికకి ఏం పట్టుకొస్తావో నాకు అదే పట్రా. నేను చెల్లాయికి ఏం పట్టుకొస్తానో చెప్పనా? అరే నాగన్నా సరిగ్గా విను. హల్వా, మల్లెపూలు పట్టుకొస్తాను, డమరకము తెస్తాను. అది వాయిస్తే పాడుతుంది, ఆడుతుంది. అలాగా? ఆ. అనాచారులు వాయించే డమరుకు మా గురు. అదేరా, నువ్వురా. హల్వా, మల్లెపూలు, డమరుకం, వాయిస్తా వాయిస్తా. కురిసింది వాన నా గుండెలోనా, రాజాదిరాజు మన చూరాణి మీదన్నే. మామ మామ మామ, ఏమ్మ ఏమ్మ ఏమ్మ, ఆ, రాజా చెయ్యి వేస్తే అది రాంగైపోదులేరా. వంగరాల చుట్టువాడు, ఊరించే కన్నులవాడు, మృదువుగా మేనిని తాకొచ్చా, మెల్లిగా చెయ్యి వేయొచ్చా. నువ్వెచ్చట తాకినా అది సుఖమే, రాయి పాటలు పడుతోంది, నే భరించగలనా? సుఖమే, అవునవును, నేనన్నీ పట్టుకొచ్చాను నీ కోసం. హల్వా, గుండు మల్లె పూలు. నాకు హల్వా అంటే ఇష్టమని మీకు ఎలా తెలుసా? రెండు మనసులు ఒకటైనవి కదా, అంచేత ఒకదాంతో ఒకటి మాట్లాడింది. రుచిగా ఉంది. ఎలా ఉంది? తీయగా ఉంది. తీపిలోనే కదా మన ఇద్దరికి లవ్ మొదలైంది. నా మనసు మీరు తెలుసుకున్నారు. మీలాంటి బొగుడు దొరకడానికి నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాను. దీనికే ఏమిటి చూపించండి. ఉండు ఉండు ఉండు, నీకోసమే ఉంచాను. త్వరగా తీయండి. తొందర పడకు, కళ్ళు మూసుకో.
అయ్యో 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 బయటకెళ్ళేది వెనకాల మర్చిపోయింది. అయ్యో అమ్మో అమ్మో అమ్మమ్మో అమ్మ కొడుతోంది కొడుతోంది, అప్పుడే బుద్ధి వస్తుంది. అయ్యో పాప వద్దురా ఆపమను. ఏయ్, ఆపు ఆపు. ఏమయ్యా, ఎవరు లేకుండా చూసి నా చెల్లెని లైన్ లో పెట్టాలనా? ఇలా చూడండి, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తోంది. అది వద్దండి దానికి మీరెవరో. ఈ మిఠాయిని నేను పెళ్లి చేసుకుంటాను నాన్న. అది నువ్వు తీర్మానించుకోకూడదు, పంచాయతీ. ఏమండి, మీ అమ్మాయి పంచాయతీగా పుట్టింది, మీకేగా పుట్టింది. అదేం కాదు, పంచాయతీ తీర్మానించాల్సిందే. రేపే పంచాయతీ జరిపిస్తాను. అందులో 2 చీటీలు రాసి పడేస్తాను. ఒక దాంట్లో వివాహం జరగాలని రాసి ఉంచుతా, ఇంకో చీటీలో వివాహం వద్దని రాసి ఉంచుతా. ఆ చీటీ నువ్వే తీయాలి. నువ్వు తీసే చీటీలో వివాహం జరగాలనుంటే నా చెల్లెలు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకో. పొద్దునొస్తే అక్కడ తీర్మానిస్తా. వెళ్ళ. సర్లేరా. ఏయ్, నువ్వు లోపలికి, నువ్వు బయటికి. లోపల బయట ఇదేనా ప్యాకెట్ అనుకున్నావా? కాదా ఎదురు తిరిగింది. దాన్ని మార్చి నేను రాస్తాను, నువ్వు చూస్తూ ఉండు. ఏయ్ నువ్వు రారా బాలక. ఏమిట్రా అలా అన్నావు? వివాహం కావాలన్న చీటీ వస్తే ఏం చేస్తావు? అది తెస్తే రాదు. నేను నీలాగా పిచ్చోడు అనుకున్నావా? నీకంటే మేధావిని. 2 చీటీల్లోనూ వివాహం వద్దనే రాసి పెడతా. శభాష్, ఎన్నాళ్ళకి నా కొడుకు అనిపించావురా. గ్రామస్తులారా, నేను చెప్పేది అందరూ వినండి. ఈ ప్లేట్లో 2 చీటీలు ఉన్నాయి. ఒక చీటీలో వివాహం జరగాలని రాసింది, ఇంకో చీటీలో వివాహం వద్దని రాసింది. జరగాలనే చీటీ వీరు తీస్తే నా చెల్లెల్ని నిరభ్యంతరంగా వీరికిచ్చి పెళ్లి చేస్తాను. వద్దనే చీటీ కనుక తీసినట్లయితే వీరు ఈ ఊరు వదిలిపోవాలి. ఏ ఊరికి? నరకానికి. అయ్యో యమధర్మరాజుతాడే. పొడుస్తా. నా మాట ఎదురు చెప్తున్నావా? ఏమంటారయ్యా? అవును. ఏనన్నా? అయ్యో, తారు రోడ్లా జారుతుంది. దీనికి నువ్వేమంటావా? మీరే నిర్ణయించారు, మీ మాటకు నేను కట్టుబడతాను. లవ్ దేవుణ్ణి మనసులో తలుచుకుని తీ. పొడుస్తా, జాగ్రత్త. లవ్ కావాలా? తల్లి మహామాత కాళీ కనకదుర్గ. ఏయ్, నీ కులదైవం ఎవరయ్యా? అయ్యప్ప. ఆయన్ని పిలు. అయ్యప్ప. ఏంటయ్యా? పిలుస్తున్నానయ్యా. త్వరగా పిలు. అయ్యప్ప, నిన్ను నమ్మి తీస్తున్నాను. నిన్ను నమ్మిన వాళ్ళు ఎవ్వరూ చెడిపోలేదు తండ్రి. అంతా శుభం జరగాలి. ఏయ్, చదవక ముందు అది మింగేసేమంటాయా? అది మేలైనా కీడైనా నా రక్తంలో కలిసిపోయింది. మాకెలా తెలుస్తుంది? ఏమంత పెద్ద విషయం. ఇందులో ఏముందో మీరు చూస్తే నేను మింగింది ఏం చీడియో తెలిసిపోతుంది. పూజారి చదవయ్యా. ఆ, ఇందులో వివాహం వద్దని ఉంది. అప్పుడు నేను మింగిన చీడి వివాహం జరగాలి అనేది కరెక్టే కదండి? ఏమిటయ్యా అవునంటారు? మీ ఊరే కదా, అలాగే అంటారు. ఏమిట్రా, వాడిని మోసం చేయాలని ప్రాణిస్తే మనల్ని మోసం చేశాడే. బాధపడకు, నేను వేరే ప్లాన్ వేశాను. ఆ అమ్మాయి వివాహం ఆషాఢ మాసంలో చేసేద్దాం. వద్దొద్దు. ఆ పైన మొదటి రాత్రికి ఒక చీటీ తీయమంటారు, ఆ పైన పిల్లల్ని కండానికి ఒక చీటీ తీయమంటారు. ఒక్క చీటీతోనే అన్ని జరిపించేస్తాను. ఓయ్, దానికి మాలగీలా కావద్దేమిటి? తయారుగా వచ్చాను. అల్సేషియన్, దండ పట్టుకురా. వెయ్యి. వంగు. మాల వేస్తే అయిపోతుందా? తాళి కావద్దా? అది కూడా తీసుకొచ్చానయ్యా. దీనికి తప్పకుండా వంగాలి. ఏమిటి అన్ని ముందే ఏర్పాటు చేసావు?
నిన్న ఇంట్లో మీరు చీటీ విషయం మాట్లాడుకోవడం నేను దాక్కుని విన్నాను. అందుకే ఇప్పుడు తయారుగా వచ్చా. ఒక్కొక్కడు ఏదేదో ఇచ్చి లవ్ చేస్తాడు. వీడి తీగి మిఠాయి ఇచ్చేసి నా చెల్లెని లాగేస్తాడు. ఈగ కదా, అందుకే గొప్ప లాగేసింది. చిలక లాంటి పిల్లని కానీ ఒక గండి పిల్లికి అప్పు చెప్పారు. సర్లే ఇంటికెళ్ళి మీరు గొడవ పడండి, ముందు ఆశీర్వదించండి. ఎవడు కొడుకో ఎవడు తండ్రో తెలియడం లేదు, ఇద్దరు హాఫ్ ట్రౌజర్లే వేశారు. తండ్రి వీడే ఉంటాడు. ఆ నాన్నని చెల్లెల్ని చంపిన రోజు నువ్వు గొలుసు దాచానన్నావే, అది ఎక్కడుంది? అదిగో కనపడుతున్న చెట్టు దగ్గర. సరేరా. రేయ్, ఇవాళొద్దు, రేపు వచ్చి చూద్దాం. చంపిన రోజు నువ్వు గొలుసు దాచానన్నావే, అది ఎక్కడుంది? అదిగో కనపడుతున్న చెట్టు దగ్గర. సరేరా. రేయ్, ఇవాళొద్దు, రేపు వచ్చి చూద్దాం. విజయ్, ఇకపైన మన వాళ్ళని నమ్మి లాభం లేదు. ఆ సిపాయి గాని మన దగ్గరికి రప్పించడానికి ఒకే దారి, ఆ రంగణ్ణి ఎత్తుకురావడం. ఓకే అన్నయ్య? ఆ సిపాయి గారిని పెళ్ళాడి సుఖపడొచ్చునని పిచ్చికల్ల కనుక నేను జీవించి ఉన్నంత వరకు వాడి ఇంటి అల్లుడు కావటం జరగదు. ఈ జన్మలో ఆయనే నాకు భర్త, అది మాత్రం జరిగే పని కాదు. పొగరా? ఏ చలపతి, అయ్యా, చిన్నగా మాధవయ్య గారింటికి పో. సాయంత్రం 5ంటికి శాంతికి అతని కొడుక్కి వివాహం. అన్ని ఏర్పాట్లు చేయమను పో. రే భూపతి, అయ్యా, శాంతిని జాగ్రత్తగా చూసుకో. సాయంత్రం 5ంటికి పరుచూరి పెళ్లి మండపానికి కారులో తీసుకొచ్చేయండి. వింటున్నావా? యమలోకానికి పంపాలన్నా సులభంగా చేస్తాం.
అమ్మాయి గారిని పెళ్లి మండపానికి తీసుకురావాలి అంతేగా. రేయ్, ఏదైనా పొరపాటు జరిగిందో అందరినీ కుక్కల్ని కాల్చినట్టు కాల్చేస్తాను, జాగ్రత్త. ఏంటే ఇప్పుడు నేను అనుకున్నది జరగాలి. నా కులదైవం నువ్వే, నాకండగా ఉండాలి. అయ్యా అయ్యా, ఏమిట్రా? చింతపల్లి బలరామయ్య చిన్నమ్మ గారిని చంపడానికి తరుముతున్నాడు. నిజంగా? అవునయ్యా. హలో హలో, డిఎస్పీ గారా?
రాఘవయ్య కూతురువైన నిన్ను చంపకుండా వదలను. బలరామయ్య ఆగు, మర్యాదగా ఆ కత్తి కింద పడే. పడేయను. నా ప్రాణం పోయినా సరే దీన్ని చంపకుండా వదలను. నువ్వు హత్య చేస్తే చట్టం నిన్ను వదిలిపెట్టదు. ఎందుకు ఈ ఘర్షణ ఇప్పుడు? ఘర్షణ ఉంటేనే న్యాయం పుడుతుంది. ఏమంటున్నావు? చెప్తాను. పున్నయ్య చౌదరి ఆయన కూతురు శ్యామల చావడానికి ఈ రాఘవయ్య ఆయన కొడుకులే కారణం. వీళ్ళ? అవును సార్. పున్నయ్య రైతు సహకార సంఘానికి ధాన్యం ఇచ్చేప్పుడు ఏర్పడిన విరోధాన్ని మనసులో పెట్టుకుని ఆయన కూతుర్ని రేప్ చేయాలని చూశారు. వాళ్ళని అడ్డగించిన పున్నయ్యని ఆయన కూతుర్ని చంపేశారు. ఏయ్, నీ నేరాన్ని దాచిపెట్టడానికి ఒక కథ అల్లుతున్నావా? కాదు, ఇదే జరిగిన వాస్తవం. అది హత్యనని ఆధారపూర్వకంగా నిరూపిస్తే నేరస్తుడు ఎవరైనా శిక్షించడానికి నేను వెనుకంజ వేయను. సాక్ష్యం ఉంటే చెప్పు. సాక్ష్యం నీ మొరటతనాన్ని మొండితనాన్ని ఆధారం చేసుకుని సరదాగా చట్టంతో ఆడుకోవటానికి చట్టం చంటిపాప కాదు. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. బలరామయ్య గారు, నేనొక చౌదరి బిడ్డనని, మా అమ్మకు చేసిన వాగ్దానాన్ని, రాఘవయ్య చేసే దురాగతాలని ఈ ఊరి ప్రజలకు పోలీసులకు నిరూపించడానికి సాయపడ్డారు. మీ సాయం ఎప్పుడూ మర్చిపోను. న్యాయానికి ధర్మానికి ఈ బలరామయ్య ముందుంటాడు. డిఎస్పీ సార్, మీరడిగిన సాక్ష్యం నా దగ్గరుంది. హత్యను కళ్ళారా చూసిన సాక్షి ఈ రంగడే. కళ్ళారా చూసింది నిజం కాదంటారేమోనని వాళ్ళ మెళ్ళో ఉన్న గొలుసు ఆ దేవుడే కింద పడేట్టు చేశాడు. ఇదిగో సార్, హంతకుడి మెళ్ళో ఉన్న గొలుసు. దాని మీద నా చెల్లెలి రక్తపు గుర్తులు ఉన్నాయి. ఇంతకు మించి మీకు కావాలనుకుంటే ఐ విట్నెస్ రంగాన్ని బంధించి ఉంచిన ఆ దుర్మార్గుల్ని తీసుకొచ్చాను. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. మిస్టర్ అర్జున్, జరిగింది హత్యని తెలిసినప్పటికీ హంతకుల్ని మీరు శిక్షించకుండా మా డిపార్ట్మెంట్కి అప్పగించినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మేము ఈ ఊరిని రక్షించేవాళ్ళం, మీరు ఈ దేశాన్ని రక్షించేవాళ్ళు. ఆ గౌరవం మీకే దక్కుతుంది. మా ఊరే కాదు, ఈ దేశమే గర్వించదగ్గవాడు మా అర్జున్.